రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు తండ్రి మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, మా తల్లిదండ్రులు విడిచిన, మా బిడ్డలు విడిచిన, మాతో పాటు ఉన్న వారు మమ్మల్ని వదిలివేయక నిత్యమును ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ప్రతి విషయంలో మీ సహాయం మాకు అనుగ్రహించారు తండ్రి. అయా, మా పనులలో మమ్మల్ని దీవించారు ప్రభువా, జ్ఞానం ఇచ్చారు తండ్రి. మేము అనేక ప్రాంతాలు సంచరించి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో మేము ఆహారము తీసుకొని ఉన్నప్పటికీ ఏ ప్రమాదం రాకుండా, ఎటువంటి అనారోగ్యము చేయకుండా భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున తండ్రి కావలసిన ప్రతి అవసరతను నాయన మీరే మీ యొక్క మహిమైశ్వరంలో మాకు సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలం వరకు నాయన మేము సజీవముగా ఉన్నాము అంటే అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి కుటుంబంతో కలిసి మేమందరము కూడా మీ పాద సన్నిధిని రాత్రి కాల సమయంలో ప్రార్థించుకునే అవకాశము కూడా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు నాయన. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అని కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, ఈ రోజున అనేక మంది బిడ్డలు రాత్రి కాలంలో వారి భారాలు వారు మోయలేక కృంగిపోతున్నారు తండ్రి, కృషించిపోతున్నారు ప్రభువా. అయ్యా, ఆదుకునే వారు లేక తండ్రి ఈ లోకం వైపు చూస్తున్నారు కానీ సహాయం దొరకట్లేదు నాయన. అయ్యా, మీ పైన మా భారాలు మోపినట్లయితే మీరే మమ్మల్ని ఆదుకుంటారని, మీరే తండ్రి మమ్మల్ని రక్షిస్తారని, మేమెన్నడూ కూడా కదలకుండా నిత్యము కూడా నిలవబడులాగున మీ సహాయం అనుగ్రహిస్తారని చాలా విలువైన మాటలు ఈ రాత్రి సమయంలో మా అందరికీ తెలియజేస్తున్నందుకు, జ్ఞాపకం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను భద్రపరుచుకునే హృదయం వారికి దయచేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి పేరున ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. కృపా సహాయం వారందరికీ దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా అనేకమైన అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు బాధించబడుతున్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు, అనేక రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ నాయన ఆ వ్యాధి నుంచి, ఆ బలహీనతల నుంచి విడుదల రాక తండ్రి కృంగిపోతున్నాం. దయ చూపించండి, కృప చూపించండి తండ్రి. ప్రార్థిస్తున్నాము. ఆ మైగ్రేన్ సమస్య నుంచి, తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి, కంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, లివర్ సమస్య నుంచి, కిడ్నీ సమస్య నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, బ్లడ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం. గొంతు సంబంధమైన, నోటి సంబంధమైన ప్రతి ఒక్క రోగమును యేసు నామములో కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, బీపీస్, థైరాయిడ్స్ తండ్రి, షుగర్స్ అన్ని కూడా నార్మల్ గా అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మోకాల నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి, బోన్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఇంకా ఎటువంటి డిసీజెస్ తో బిడ్డలు బాధపడుతున్నా ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యంతో వారందరినీ నింపమని అడుగుతున్నాను తండ్రి. ఎస్ లార్డ్, అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి గర్భఫలం లేక ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు, అవమాన భారం మోస్తున్నారు. వారందరినీ దర్శించండి, వారికి గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, గృహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం అడుగుతున్నారు తండ్రి. సహాయం అనుగ్రహించండి, మీ కార్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా, అదే విధంగా నాయన అప్పుల్లో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నాయన, కట్టలేని స్థితిలో ఉన్నారు ప్రభు. ఆర్థికంగా వారిని బలపరచండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువ. అదే విధంగా కుటుంబపరమైన గొడవలతో ఎంతో మంది మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నారు ప్రభువ. కుటుంబంలో ఎటువంటి అలజడి, ఎటువంటి అపవాది క్రియలు లేకుండా వారందరూ కూడా సమాధానంతో ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి అయ్యా. ఏ బిడ్డ కూడా దుర్వ్యసనాల్లో ఉండిపోకుండా, ఎవరు కూడా
చెడు అలవాట్ల ద్వారా నశించిపోకుండా వారందరికీ తండ్రి మంచి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రభువా ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారికి సహాయం దయచేయండి, రక్షణ అనుగ్రహించండి, చదువులను, ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి ప్రభువా. అయా వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్, వారి యొక్క ఇమిగ్రేషన్స్ అన్నిటిలో సహాయం అనుగ్రహించండి నాయన. బిడ్డలు నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు నాయన, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారిని బట్టి కూడా ప్రార్థనలు చేస్తున్నాము. అయా వారందరూ కూడా సురక్షితంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా కోర్టు కేసులో ఎంతమంది బిడ్డలతో చిక్కుబడి ఉన్నారు నాయన, వారందరికీ కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభు. కేసు కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశానికి తండ్రి బార్డర్స్ లో సైనికులు ఉంటుండగా, మా దేశానికి కాపలా వారు కాస్తూ ఉండగా రక్షణ సహాయం వారికి వారి కుటుంబాలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో నాయన మేమందరము కూడా సేవ తీరబోతున్నాము. కంటి నిండా నిద్ర మీరే మాకు దయచేయండి. ఎవ్వరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప దయచేయండి. ఎవరు కూడా దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డ కూడా సురక్షితంగా ఈ రాత్రిన ఉండే కృప దయచేయమని, మరలా ఉదయాన్నే మీ చిత్తమైతే సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించమని ఉన్నతుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.